హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ వచ్చేసి చికెన్ కూర వండుతున్నానండి, గ్రేవీ కూర. ఇదిగండి అన్నీ చికెన్, ఒక కోడిని ముక్కలు ముక్కలుగా కట్ చేయించుకొచ్చాను. అదే లివర్ కానీ, గుండెకాయలు కానీ, కందనకాయలు కానీ అన్నీ ఏ ఒక్కటి వదలలేదు, మొత్తం కట్ చేయించుకొచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, కేజీన్నర అవుతుంది, కానీ కేజీ బాగా అయింది చికెన్ కొట్టేసరికి. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే శుభ్రం చేసి శుభ్రంగా కడిగాను, ఉడకబెట్టాను కూడా. ఇదిగండి వాటర్ చికెన్లో ఉడకబెట్టినాక చికెన్లోనే వచ్చింది ఫ్రెండ్స్. నేను ఎవరికి వాటర్ వేయలేదు. ఇంక ఈ కూరలోకి వాటర్ అయితే ఇంకా అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఇవి సరిపోతాయి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టితే సరిపోతుంది. వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం కాదు, మామూలుగా ఫ్రైకి సరిపడేంత ఆయిల్. ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కదా మరి, అందువల్ల. అదిగే చూడండి, నేనైతే 1 కేజీ బాగా చికెన్ తీసుకున్నాను కదా, 100 గ్రాములు నూనె బయటికి పోసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కరివేపాకు. ఇదిగండి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఫ్రెండ్స్, పొడవుగా ముక్కలు కోసుకున్నా. అట్లానేం లేదు, మీరు చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. 4 పచ్చిమిరపకాయలు చీల్ చేశాను, అంటే 2 ముక్కలుగా కట్ చేసేసాను. మధ్యకి కొంచెం కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రైకి సరిపడంత ఆయిల్, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు అడ్డంగా తీసుకున్నాను. మసాలా ఇప్పుడు అది వేసినప్పుడు కొంచెం వచ్చి సాల్ట్ వేయాలి, ఎందుకంటే తాలింపు అనేది త్వరగా వేగుతుంది. చికెన్లోనకనే కాదు, ఏదైనా సరే తాలింపు పెట్టాలి అనుకుంటే కొంచెం చికెన్ కొంచెం మసాలా వేయండి. ఇవ్వండి, ఒక చిన్న మీడియం సైజు 4 టమాటాలు. అవి వేయిపోతే చక్కగా ఉంటుంది, అసలు బాగోదు, అందుకని కొంచెం వేసాను. ఈ వంట మీద కొంచెం కొద్దిగా ఉడికేలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడుకుతుంది, మెత్తగా అయిపోతాయి టమాటా ముక్కలు, సాల్ట్ వేయటం వల్ల మెత్తగా అయిపోతుంది. నేను ఎలా అయితే చెప్పానో మీరు అలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఎలా చేశానో అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయన స్టార్ట్ చేశాడు, అందువల్ల మాట మిస్ అయింది. నేను ఎలా చేశానో అలా చేశాను అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొలతలు అనేది ఏమీ లేదు, ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే కూర మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ ఫ్రై అయినా, పులుసు అయినా, ఏదైనా. చూడండి ఆయిల్ ఎంత మీరు బాగా చేస్తున్నారు ఈ పిల్లలు. ఇక్కడ ఎలా కోసి అయిపోయిందో, ఉడికిపోయింది మొత్తం మెత్తగా. ఇప్పుడైతే అది చికెన్ వేసుకున్నాము. వాటర్ అయితే అసలు వేయకండి. ఒకవేళ మీరు ఉడకబెట్టిన చికెన్లో వాటర్ రాలేదనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా మెత్తగా. నేను ఊరికి కొద్దిగా ఆవిరి గింతలు పెట్టాను, కొంచెం ఉడకబెట్టాను. అది కనుకనే ఒక కోడి మొత్తం చికెన్ అన్నమాట. అది ఏ పాలతో అయితే వదలలేదు. చూడండి అన్నం తినకూడదు. అదిగో ఫ్రెండ్స్, అన్నీ వేసేసాం కదా. నేనైతే నీళ్ళు వేయలేదు, అవే నీళ్ళు చికెన్లో వచ్చిన నీళ్ళే అనమాట. అవి ఇందాక వేసిన సాల్ట్ కొంచెం కదా, ఇప్పుడు సరిపడంత సాల్ట్ వేసుకొని. సరిపోద్దా ఆంటీ? చికెన్లో సరిపడంత సాల్ట్ వేసుకోండి.
అంటే సరిపడంత వేసుకోండి ఫ్రెండ్స్. కుమ్రవల్లికి ఏమైనా అయితే పసుపు వేసుకోండి. అది దిక్కుందాక కడుగుతా పెట్టేశాను. మొత్తం పోయిందా? కాదులే అంత తేలిగ్గా, దానికి ఆయిల్స్ ఎక్కువగా ఉంది. ఎన్నిసార్లు వాటర్ తడిసిందో. కొంచెం చెప్పు అది మూత పెట్టుకొని అంతేనా, ఒక 10 నిమిషాలు దగ్గరికి వచ్చేదాకా. చూసారా ఎలా దగ్గరికి వచ్చిందో? ఇప్పుడు వాటర్ మాయమైపోయినట్టు అయిపోయింది. చూడండి అట్లే సరిగ్గా ఇందాక వేసిన వాటర్ అంతా ఇరిగిపోయింది. ఇప్పుడైతే మొక్క బాగా ఉడికేసి ఉంటుంది. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఇది ఇంకా దగ్గరికి రావాలి. ఎత్తు పరిస్థితుల్లో కూడా వాటర్ వేయకండి ఫ్రెండ్స్ మీరు కూరలో. గ్రేవీ కర్రీ కదా, గ్రేవీ ఆటోమేటిక్గా టమాటాలు వేసాం కాబట్టి వస్తుంది. ఒకవేళ రాలేదన్న అందరూ మీరు చికెన్ టమాటాలు ఆ 2 కలిపే ముందే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. కూర అయిపోయాక వాటర్ వేయద్దు, వేస్ట్ అయిపోయింది, అస్సలు టేస్ట్ ఉండదు. నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే కారం కొంచెం నీసు అంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి 2 స్పూన్ల కారం వేసాను ఫ్రెండ్స్. ఇందాక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అందుకే ఇప్పుడు 2 స్పూన్ల కారం. ఇప్పుడైతే 30 వంతు కూర అయిపోయినట్టే. చూడండి చాలా బాగుంది కదా, మంచి వాసన వస్తుంది. చికెన్ అయితే ఆటోమేటిక్గా చాలా వాసన వస్తుంది. ఇక్కడ ఉంటే ఎక్కడికో వాసన వస్తుంది అన్నట్టు టమాటా వాసన వస్తుంది. ఈ వాసనకి ఆకలి ఎక్కువైద్ది. అయిపోయింది ఫ్రెండ్స్ కూర దగ్గరికి వచ్చేసింది. చూసారా చికెన్ మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఇవైతే ఇంట్లో రెడీ చేసినవి కాదు ఫ్రెండ్స్, బయట నుంచే కొనుక్కొచ్చాను అనమాట. ఈ గరం మసాలా అయితే నా ఫేవరెట్. ప్రతి కూరలో నేను ఆ గరం మసాలా వేస్తాను, చాలా రుచి కోసం, చాలా రుచిగా ఉంటుంది. మీరు మీ ఏరియాలో దొరికితే ఒకసారి మీరు వాడి చూడండి. అది పప్పులోనైనా వేయచ్చు ఫ్రెండ్స్, చాలా వేయచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్ కూర మొత్తం 100% ఉడికిపోయింది. అది ఫ్రెండ్స్ గ్రేవీ అంటే. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను కదా నేను. చికెన్ చూడండి ఎంత అందంగా, చూడటానికి కూడా చాలా అందంగా కూడా అనిపిస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా కూర నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే చికెన్ వండుతాం రానుళ్ళు అంటే ఎవరు ఉండరు కదా, ఇలా చేశారంటే ఇంకా కొంచెం బెటర్ టేస్ట్ వస్తుంది. తయారు పెడితే చికెన్ రుచి ఉంటుంది. అది పాత స్టైల్కి వెళ్ళి మరి నీళ్ళు మట్టి మిక్స్ పడితే కూర మంచిగా అయిపోయింది. నీళ్ళు నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. వేడి అన్నంలో కానీ పలావ్లో కానీ బిర్యానీలో కానీ ఇస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్